హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు మా అమ్మరిది హల్దీ ఫంక్షన్ అలాగే పెళ్ళికొడుకు వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. పెళ్ళికొడుకు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. మా పద్ధతులన్నీ ఎలా ఉంటాయి, అలాగే ఈ హల్దీ ఫంక్షన్లో మేము చేసిన హడావుడి ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెళ్ళికొడుకు ముందు రోజు హడావుడు అంతా ఎలా ఉంది అనేది షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. ఇదైతే పెళ్ళికొడుకు రోజు, అంటే ముందు రోజు నైటే డెకరేషన్ అంతా కూడా ఈ విధంగా రెడీ చేశారు. పెళ్ళికొడుకు ఒక దగ్గర రెడీ చేశారు. అలాగే హల్దీ ఫంక్షన్ కోసం ఇక్కడైతే ఇలా మంగళ స్నానాలకి ఈ విధంగా అయితే రెడీ చేశారండి. చాలా బాగుంది కదా. మంగళ స్నానం డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. అలాగే ఇంకా మంగళ స్నానానికి ముందుగా పెళ్లి కొడుకుని చేయడం, మాకు ముహూర్తం ప్రకారం ముందుగా పెళ్లి కొడుకుని ఒక పీట వేసి ఆ పీట మీద కూర్చోబెట్టి వినాయకుడి పూజ చేయించి తర్వాత ఒక 5 జోడాలు కానీ, అంటే జోడాలంటే భార్య భర్త పేర్స్ అనమాట, వాళ్ళిద్దరూ వచ్చి ముందుగా పెళ్లి కొడుకు అక్షంతలు అయితే వేస్తారు. అదే టైంకి ఇంకా రాట కూడా వేస్తారండి. రాట వేయడం అంటే ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత ఒక 5 మగవాళ్ళని ఒక కర్రకి పసుపు కొమ్ము, రావాకు, మామిడాకు కట్టి ఒక డబ్బాలో ఇసుక వేసి దాంట్లో రాట అయితే వేస్తారు. ఈ విధంగా రాట వేసే కార్యక్రమము అలాగే పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం రెండు కూడా ఒకే సేమ్ ముహూర్తంలోనే ఉంటాయి. అక్కడ పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి ఇక్కడైతే రాట వేస్తారు. ఇంకా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి ఇంకా అదే ముహూర్తానికి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పెళ్లి కొడుక్కి నూనె రాసి నలుగు పిండి పెట్టి కుంకుడుగాయతో తల రుద్దుతారనమాట. ఇప్పుడు మంగళస్నానాలు వచ్చాయి కాబట్టి ఇంకా తల రాయడాన్ని మంగళస్నానాలు అయిన తర్వాత చేస్తున్నారు. ముందుగా అయితే పెళ్లి కొడుక్కి ఆయిల్ అయితే పోస్తారండి. ఈ విధంగా చేయడం పెళ్లి కొడుకుని చేయడం అని అంటారు. దీనికి ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం ప్రకారం ఈ విధంగా ముత్తైదువులు అలాగే పెళ్లి కొడుకు తల్లి తండ్రి అందరూ కూడా ఆయిల్ రాసి నలుగు పిండి రాసి అక్షంతలు వేసి అలా పెళ్లి కొడుకుని అయితే ఆశీర్వదిస్తారు. ఈ విధంగా వచ్చిన ముత్తైదువులందరూ కూడా అబ్బాయికి నలుగు పెట్టిన తర్వాత స్నానం అయితే చేయిస్తారు. ఇప్పుడు ఏంటంటే మంగళ స్నానాలు ఉండడం వల్ల మంగళ స్నానాలు చేసిన తర్వాత తల రుద్దుతున్నారు. ఇంకా అదే టైంకి ఒక రోల్లో పసుపు కొమ్ములు వేసి రోకళ్ళతో ఆ పసుపు కొమ్ముల్ని దంచుతారనమాట. పసుపు దంచడం అంటారు. ఇది కూడా పెళ్లి కొడుకు చేసిన రోజునే. ఆ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఈ విధంగా ఇద్దరు ముత్తైదువులు అయితే పసుపుని దంచుతారండి. అలాగే అక్షంతలు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపుని అయితే దంచుతారు. ఇంకా అక్కడ పెళ్లి కొడుకుని చేయడం అయిపోయిన తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి ఇంకా మంగళ స్నానాల దగ్గర అయితే కూర్చోబెడుతున్నారు. ఫ్యామిలీ అందరం కూడా సరదాగా ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. మా అమ్మరిది వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఫొటోస్ తీసుకున్న తర్వాత ముందుగా పెళ్లి కొడుకు తల్లి తండ్రి అబ్బాయి మీద అయితే వాటర్ వేస్తారండి. ఇలా జల్లెడ పెట్టి చెంబులతో వాటర్ అయితే వేస్తారు. ఈ విధంగా మంగళ స్నానాలను అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా అలా ఆ జల్లిట్లోంచి వాటర్ అయితే వేస్తారు. ఈ హల్దీ ఫంక్షన్కి అందరూ కూడా డ్రెస్ కోడ్ పెట్టుకుంటున్నారు కదా, అదే ఎక్కువగా ఎల్లో పెడుతున్నారు. మేము కూడా అలా ఎల్లో కలర్ శారీస్ పెట్టుకున్నాము. అలాగే జెంట్స్ అయితే ఏంటంటే వైట్ అండ్ వైట్ అయితే వేసుకుంటున్నారు, అంటే పంచి కట్టుకుని వైట్ షర్ట్ వైట్ పంచి అనమాట. ఈ విధంగా డ్రెస్ కోడ్ అయితే మేము ఫిక్స్ చేసుకుని అందరూ కూడా ఆ విధంగా రెడీ అయ్యి వచ్చాము. ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యిందో లేదో అండి, మా వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయారు. నేను ఒకవైపు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము తర్వాత వేసుకుందాం అన్నా సరే అస్సలు ఆగలేదనమాట. ఇంకా అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుంటానే ఉన్నారు. నా దగ్గర మొబైల్ ఉండడం వల్ల నేనైతే ముందంతా కూడా నా దగ్గర మొబైల్ ఉంది, నా మీద ఎవరు వేయకండి అంటూ దూరంగా ఉండి అయితే ఇలా వీడియో అయితే తీశాను. కానీ నేను కూడా కొంచెం సేపు మాత్రమే వీళ్ళందరినీ ఆపగలిగాను. ఎందుకంటే ఇంకా ఇప్పుడే కదా సరదాగా అందరూ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు పోసుకోవడం, సరదాగా ఆడడం అనేవి ఉంటాయి కదా. ఈ హల్దీ ఫంక్షన్లోనే కదా అందరూ ఒక దగ్గర కలుస్తాము. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు పోసుకోవడం అనేది కూడా చాలా సరదాగా అయితే అవుతుంది. ఇంకా నేనైతే కొంచెం సేపు మాత్రం వీళ్ళందరినీ ఆపగలిగాను. ఇంకా తర్వాత నన్ను కూడా పట్టుకొని తీసుకుని అయితే వచ్చేసారు. ఇంకా మొబైల్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చి ఫొటోస్ వీడియోస్ తీయమన్నాను. అంటే మేము ఎంత సరదాగా ఎంజాయ్ చేసాము అనేది ఎవరు మిస్ అవ్వకుండా చూడాలి అని చెప్పి ఇంకా వేరే వాళ్ళ చేతికి మొబైల్ అయితే ఇచ్చి నన్ను తడిపిన వాళ్ళని నేను కూడా అందరినీ తడిపేసి తర్వాత కొన్ని ఫోటో స్టిల్స్ తీసుకుందాము, ముందర అందరూ తడిచిపోయాము అని చెప్పి పెళ్లి కొడుకుని అయితే తీసుకొచ్చి ఇంకా మంగళ స్నానాల దగ్గర కూర్చీలో కూర్చోబెట్టాము.
తర్వాత మేమందరం కలిపి ఆ బిందెలతో అబ్బాయి మీదకి వాటర్ వేస్తున్నట్టుగా ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. తర్వాత వాళ్ళ పువ్వులు జల్లడం, అలాగే ఇంకా పెళ్లి కొడుకుని చూసారా మేమైతే ఏ విధంగా రెడీ చేస్తున్నామో. డెకరేషన్ కట్టిన పూల దండలు పీకేసి ఇంకా అబ్బాయి మెడలో వేసేసి ఒక దండ కింద అయితే రెడీ చేసేసి పైన కిరీటం పెట్టినట్టుగా ఇంకో దండ, ఈ విధంగా పెళ్లి కొడుకు చెల్లెలు అయితే చాలా బాగా హడావుడి చేసేసిందండి ఈ మంగళ స్నానాల్లో. ఈ విధంగా అందరూ రెడీ చేసిన తర్వాత అందరూ పువ్వులు వేయడం, అంటే మేము అందరూ తడిచిపోయాము. తడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. నేను ఎంత ముందు చెప్పినా ఎవ్వరూ ఆగలేదు. ముందంతా తడిచిపోయిన తర్వాత ఈ ఫోటోషూట్ అంతా కూడా జరుగుతుంది. ఇంక ఇప్పుడు అబ్బాయిని చూసారా, అటు ఆడపడుచులు ఒకవైపు, తోటి కోడళ్ళం ఒకవైపు నుంచుని ఇంకా అబ్బాయిని అయితే అటు నుంచి ఇటు నుంచి అటు లాగుతున్నామండి. ఇంకా సరదాగా ఇలా కొంతసేపు గడిచింది. ఇలా మేము ఫొటోస్ తీసుకుంటా ఉంటే ఇంకా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరూ మా మీద అయితే వాటర్ వేయడం మొదలు పెట్టేశారు. ఇంకా మేము తెగించేసి అక్కడ అందరూ ఒక దగ్గర కూర్చుని వేసుకోండి, ఎంత వాటర్ వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి అందరూ అయితే ఇలా ఒక దగ్గర కూర్చుని వాటర్ అయితే వేయమంటున్నాము. ఈ విధంగా మంగళస్నానాలు అయితే చాలా సరదాగా సందడిగా సాగిపోయాయి. తర్వాత ఇంకా పెళ్లి కొడుక్కి మళ్ళీ రెడీ అయిపోయాము. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కొడుక్కి వైట్ అండ్ వైట్ అయితే వేస్తారండి. ఈ విధంగా వైట్ అండ్ వైట్ వేసి పెళ్లి బొట్టు పెట్టి ఇప్పుడైతే బొగ్గు చొక్క పెట్టి గంధం పూసి ముందుగా దేవుడి దగ్గర దీపం వెలిగించిన తర్వాత పెద్ద ముత్తైదువుల్ని తీసుకుని అబ్బాయిని చైర్లోకి అయితే తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇలా ఒక కొబ్బరి బొండం అరటిపళ్ళు అయితే ఇచ్చి కూర్చోబెడతారు. ఇప్పుడు కూడా పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఇంకా ముందుగా పెద్ద ముత్తైదువులు అందరూ కూడా అబ్బాయిని అయితే ఆశీర్వదిస్తారు. ఈ విధంగా వచ్చిన చుట్టాలందరూ కూడా చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అండి, వీళ్ళు కూడా అల్లుడిని ఆశీర్వదించడానికి వస్తారు. అలాగే పెళ్లి కూతురికి చేసిన రోజున పెళ్లి కొడుకు తల్లి తండ్రి వాళ్ళ చుట్టాలు అయితే వెళ్తారు. ఈ విధంగా మా సైడ్ అయితే కార్యక్రమాలు ఈ విధంగా చేస్తూ ఉంటారండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నేను కొంతసేపు బొట్టులు పెట్టాను. అలాగే మా ఆడబడి కొంతసేపు బొట్టులు అయితే పెట్టింది. ఇంకా వచ్చిన ప్రతి మొత్తైదువు అయితే ఇక్కడ రోడ్లో అయితే రోకలతో దంచుతారనమాట. పసుపు కొమ్ములు అయితే దంచుతారు. చూసారు కదా, మా ఇల్లు అంతా కూడా చుట్టాలతో హడావుడిగా చాలా సందడిగా అయితే ఉంది కదండి. పెళ్ళంటేనే చుట్టాలందరూ ఒక చోట కలుసుకోవడం, ఇంకా అందరు చుట్టాలు ఒకే దగ్గర ఉంటే చాలా సందడిగా సరదాగా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఏంటంటే వెయ్యపురాళ్ళు ఇద్దరు కూడా పసుపు దంచడానికి అయితే వస్తున్నారండి. చూడండి వీళ్ళిద్దరు అనమాట, అంటే పెళ్లి కొడుకు తల్లి పెళ్లి కూతురు తల్లి వీళ్ళిద్దరూ కూడా పసుపు అయితే దంచుతున్నారు. దీన్నే పసుపు దంచే కార్యక్రమం అని కూడా అంటారు. ఇది మాకు పెళ్లి కొడుకు రోజునే చేస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు అయితే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. తర్వాత మా ఆడబడుచులు అలాగే తోటి కోడళ్ళు అందరం కలిపి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. చాలా వీడియోస్లో అయితే మా తోటి కోడల్ని అలాగే మా ఆడబడుచుని కూడా చూపించాను కదా. ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా అక్షంతలు వేయడం కొంచెం హడావిడి తగ్గిన తర్వాత నేను కూడా అక్షంతలు వేయడానికి అయితే వెళ్తున్నాము. ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షంతలు అయితే వేసి ఆశీర్వదిస్తే అబ్బాయి అయితే తాంబూలాలు అయితే ఇస్తూ ఉంటాడండి. ఈ విధంగా పెళ్లి కొడుకుని చేయడం కార్యక్రమం అయితే పూర్తవుతుంది. ఇంకా అక్షంతలు వేసిన ప్రతి ఒక్కళ్ళు పసుపు అయితే దంచుతారని చెప్పాను కదా, ఆ విధంగా నేను మా ఆడపడుచు అంటే ఒక్కళ్ళం అయితే పసుపు అయితే దంచకూడదు కాబట్టి ఇద్దరం కలిపి అయితే పసుపు దంచుతున్నాము. తర్వాత అబ్బాయికి కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు. అలాగే ఇప్పుడైతే మా అత్తయ్య గారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఆడబడుచుల ఫ్యామిలీ, తర్వాత మా తోటి కోడళ్ళం అంటే అబ్బాయికి అక్కలు చెల్లెళ్ళు అనమాట, మేమైతే వదిలి అవుతాము. తర్వాత ఆడబడుచులు అందరూ కలిపి అబ్బాయికి హారతి అయితే ఇస్తారు. ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత హారతి ఇచ్చేంత వరకు కూడా ఆ అబ్బాయిని అయితే పైకి లేవకుండా చూస్తారనమాట. తర్వాత హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళు పైకి లేచి నించోబెడతారు. ఈ విధంగా పెళ్ళికొడుకు కార్యక్రమం అయితే పూర్తయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి అయితే చూసారు కదా, ప్రసాదం, బూరి, గారి, అలాగే పులిహోర, పనసకాయ బిర్యానీ, కచంబరి, అలాగే ఇది పప్పు టమాటా. కర్రీస్కి వచ్చేసి ఒక స్పెషల్ కర్రీ కూడా ఉందండి, నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అదే వెజ్ చికెన్ అనమాట. అచ్చం చికెన్ తిన్నట్టుగా ఉందన్నమాట. ఏ విధంగా కుక్ చేశారన్నది తెలియదు, కానీ వాళ్ళని అయితే అడిగి రెసిపీ తెలుసుకోవాలండి. అలాగే చిక్కుడుకాయ టమాటా, ఇంకా గుమ్మడికాయతో మా ఊరి సైడ్ అప్పలం కూర అని చెప్పి చేస్తారు ఆ కర్రీ, అలాగే దొండకాయ ఫ్రై, ఇంకా రైస్, సాంబార్ అయితే ఇంకా తీయలేదు, నేను అదే చూపిస్తున్నాను. ఇంకా భోజనాలు స్టార్ట్ అవ్వడానికి ముందుగానే నేను వెళ్ళైతే వీడియో అయితే తీసేసాను. అలాగే క్యారెట్, ఆవకాయ, పెరుగు, అలాగే మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మాయి అయితే నేను వీడియో తీస్తుంటే చూస్తుంది.
మధ్యాహ్నం ఇంకా ఈ విధంగా లంచ్ అయితే పూర్తయిపోయిందండి. ఇంక ఇది వచ్చేసి పెళ్లి కొడుకుని చేయడం అండి. అంటే పెళ్లి కొడుకు అయిపోయిన తర్వాత పెళ్ళి అయ్యేంత వరకు మధ్యలో టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఒక్కొక్కరు అంటే దగ్గర చుట్టాలు ఆ పెళ్లి కొడుకుని వాళ్ళ ఇంటికి పిలిచి మళ్ళీ ఆ అబ్బాయికి పెళ్లి బొట్టు పెట్టి బొగ్గు చుక్క పెట్టి గంధం రాసి అబ్బాయికి ఉదయం టిఫిన్కి కానీ మధ్యాహ్నం లంచ్కి కానీ వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తారండి. అలా ఈ విధంగా మా తోటికోళ్ళు అయితే ఒకరోజు పెళ్లి కొడుకుని చేయడానికి టిఫిన్కి అయితే మా మరిదిని పిలిచింది. ఇంకా తను కూడా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మార్నింగ్ ఇలా టిఫిన్ అయితే పెట్టింది. ముందుగా స్వీట్ తినిపించిన తర్వాత హాట్ అయితే పెడతారు. ఇంకా ఇలా టిఫిన్ చేసేసిన తర్వాత ఆ అబ్బాయికి బట్టలు తీసుకోమని అమౌంట్ కానీ లేదా కొత్త బట్టలు కానీ అయితే ఇస్తారండి. అలాగే మా తోటికోళ్ళు ఒకరోజు చేసింది, అలాగే మా ఆడబడుచు చేసినప్పుడు కూడా నేను వెళ్ళలేదు కానీ వాళ్ళైతే ఫొటోస్ పంపించారు. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు అయితే పెళ్లి కొడుకుని చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊరు సైడ్ పెళ్లి కొడుకుని చేయడం పద్ధతి అంటే ఎలా ఉందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.